కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హాయ్, దిస్ ఈజ్ అను. చాలామందికి లైక్ మనం చూసుకుంటే డయాబెటిక్ అనేది ఎన్ని మందులు వాడినా కూడా కంట్రోల్ అవ్వదు. లేదు అంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్లుగానే ఉంటుంది, బట్ అదర్ కాంప్లికేషన్స్ అనేవి కామన్గా మనం చూస్తున్నాము. అంటే కాళ్ళు తిమ్ముర్లు రావడం, చేతులు కాళ్ళు ఎప్పుడు జుమ్ అని గుంజినట్లుగా ఉండడం, అండ్ ఉన్నట్లుగా ఉండి కొంచెం ఫుడ్ లేట్ అయినా కూడా తల తిరిగిపోవడం, కళ్ళు తిరిగిపోవడం అలా ఉండడం. కొంతమందికి అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు కొంతమంది, ఇలాగ కొంతమందిలో ఉంటుంది. అండ్ కొంతమందిని చూసుకుంటే ఏమైనా చిన్నపాటి గాయం తగిలినా కూడా అది వెంటనే హీల్ అవ్వకుండా, అంటే తొందరగా మానిపోకుండా అది ఇంకా పెరిగిపోతూ ఉండడం, ఇలాగ చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. వన్స్ డయాబెటిక్ వచ్చింది అంటే కొంతమందిలో కంట్రోల్ లేకుండా, ప్రాపర్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా అలానే ఇంకా ఉండిపోతూ ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటారు, తింటారు, నిద్రపోతారు. సో అలాంటి వాళ్ళలో ఒబెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఒబెసిటీ, ఊబకాయం, స్థూలకాయం అంటారు కదా. సో అలా కూడా ఉంటుంది. అందుకని డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే మన WHO చూస్తే మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళ లెక్కలు చూసుకుంటే. సో అందుకని దీన్ని మనం న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు ఫారినర్స్కి మనకి చూసుకుంటే డయాబెటిక్ కొంచెం తక్కువ, వాళ్ళకి తక్కువ మనకి ఎక్కువ అని మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ని తీసుకుంటాం మనము. జపాన్ వాళ్ళు వరల్డ్లోనే హెల్దీయెస్ట్ పర్సన్స్గా మనకి WHO అనేది గుర్తించింది. అయితే వాళ్ళని ఎందుకు జపనీస్ని వరల్డ్ హెల్దీయెస్ట్ పర్సన్స్, అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ వాళ్ళు 40-50 ఇయర్స్ వచ్చినా కూడా యంగ్గానే ఎందుకు కనపడుతున్నారు అని చాలా రీసెర్చ్ చేసి చూస్తే ఏం లేదండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం. ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్, మనకి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జబ్బుకి ఆ మూల కారణం ఏంటి అని అంటే మన రోజువారీ జీవిత విధానము, మనం తీసుకునే ఆహారము, మన నడవడికలు, మనం చేసే పనులు, ఇవే దీనికి ముఖ్య కారణం. అయితే మరి జపనీస్ ఏంటి వాళ్ళ ఫుడ్ అని మనం మాట్లాడుకుంటే, వాళ్ళు ఎక్కువగా స్టీమ్డ్ ఫుడ్స్ తింటారు, లేదంటే బాయిల్డ్ ఫుడ్స్ తింటారు ఒకటి. అండ్ దానితో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం ఏదైనా కూడా ఎక్కువసేపు నములుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండేది తింటారు, అండ్ గ్రీనీ లీవ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే మనకన్నా ఎక్కువే తింటారండి వాళ్ళు కూడా నాన్ వెజ్. కాకపోతే వాళ్ళు మనలాగా ఒక 1/2 kg నాన్ వెజ్లో 200 ml 100 ml ఆయిల్ పోయరు. మనలాగా ఎక్కువ క్వాంటిటీ కారాలు, ఉప్పులు, మసాలాలు వేయరు. జస్ట్ జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా దాన్ని కుక్ చేసుకుంటారు. కుక్ చేసేసుకొని ఉడికించిన మాంసపు ఆ పౌండ్ ఏదైతే ఉంటుందో ఆ ముద్దని దానిపైన వాళ్ళు లైట్గా కొంచెం ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ 4 పైన చల్లుకుంటారు. అండ్ దానితో పాటు ఒక లైట్గా సాల్టు, పెప్పరు, కొంచెం మసాలా పౌడర్ అట్లాగా స్ప్రే చేసుకుంటారు వాళ్ళు. బట్ మనమేంటి అంటే నాన్ వెజ్ కన్నా ఇవే మన మసాలాసే డామినేట్ చేస్తాయి మన కర్రీస్లో. సో అందుకని మనకేంటి ఏవైతే ఉంటాయో ఈ ఆయిల్స్, ఈ మసాలాస్, ప్రోటీను అండ్ హై మసాలా, హై ఫ్యాట్ ఇవన్నీ మిక్స్ అయిపోవడం వల్ల అది అరగడం కష్టమైపోయి గ్యాస్ లాగా, అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి కొంతమందికి. అండ్ డైజెస్ట్ అవ్వదు, మోషన్ ఫ్రీగా అవ్వదు, అండ్ కొంతమందికి గ్యాస్ పైకి వచ్చింది, బాగా పైకి తంతుంది అంటారు. అటువంటి టైంలోనే వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇంత ప్రాసెస్ ఉంది. అందుకని ఎప్పుడైనా కూడా మనము కొంచెం న్యాచురల్ ఫుడ్స్ తినాలి. సో చెప్పాను కదా, ఇది జపనీస్కి మనకి ఉన్న డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్లో. అండ్ ఇంకొకటి, జపనీస్ ఏది కావాలన్నా కూడా చక్కగా బై వాక్ వెళ్ళి తెచ్చుకుంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి సైక్లింగ్ బాగా చేస్తారు వాళ్ళు. అంటే సైకిల్ బాగా నడుపుతారు, సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకుంటారు. అంటే అక్కడ కార్లు, మోటార్ వెహికల్స్ ఉంటాయి, బట్ వాటిని తక్కువగా యూజ్ చేసుకుంటారు. ఎక్కువగా వాళ్ళు నార్మల్గా సహజ జీవనానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దీనివల్ల ఏంటి, వీళ్ళకి ఫిజికల్ వర్క్ ఉంటుంది. అండ్ వీళ్ళు తీసుకునే ఈ ఏవైతే ఉంటుందో ఈ గ్రీనరీ ఫుడ్, లో ఫ్యాట్ ఉండే నాన్ వెజ్, అండ్ ఆయిల్ తక్కువగా ఉండే ఫుడ్, మసాలా తక్కువగా ఉండే ఫుడ్, వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. వీళ్ళకి గ్యాస్ ట్రబుల్స్, డయాబెటిక్ లివర్ ఇటువంటివి చాలా తక్కువ రావడం.
అది. సో అందుకని మన ఇండియన్స్ కూడా ఇటువంటి ఫుడ్ అలవాటు చేసుకోండి. ఎందుకు అనంటే మనం ఫార్మర్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏది అనంటే మన ఇండియానే చెప్పుకుంటారు. సో అయితే ఇంతమంది రైతులుండి ఇన్ని రకాల పంటలు పండిస్తున్నప్పుడు ఇటువంటి రైతుల్ని మనం కొంచెం వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచి పంటలను అందిస్తారు. న్యాచురల్లీ మనం కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ని, గ్రీన్ లీవ్స్ని వీటన్నిటిని తింటే హెల్తీగా ఉంటాం కదా, ఫ్రూట్స్ని. అలా కాకుండా ఎక్కువగా మనము బిజినెస్కి, మార్కెటింగ్కి, యాడ్స్కి ఎడిక్ట్ అయ్యి అవుట్ సైడ్ ఫుడ్స్ తింటాం, ఎక్కువగా షుగర్స్ తింటాము, ఆయిల్ ఎక్కువగా ఉన్నాయి తింటాం. వీటన్నిటి వల్ల ఏంటంటే మన హెల్త్ మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాము. సో అందుకని డయాబెటిక్ కంట్రోల్లోకి రావాలి అంటే ఫస్ట్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా కాళ్ళ తిమ్ముర్లు ఉన్నా, అండ్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇటువంటివి ఉన్నా, అండ్ దాంతోపాటు ఏ గాయము తొందరగా మానకపోతూ ఉన్నా, అండ్ దానితో పాటు కొంతమందికి డయాబెటిక్లోనే బెలిరూబిన్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ ఈ పౌడర్ ఉంది కదండి. సో ఈ పౌడరు డయాబెటిక్ పౌడరు ఇది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నీరసం లేకుండా చక్కగా షుగర్ కంట్రోల్లోకి తీసుకొస్తుంది. అండ్ దానితో పాటు డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు మన ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన ఏకే హెర్బల్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్ ఉంది, వెబ్సైట్ ఉంది. గో అండ్ చెక్, కన్ఫర్మ్ యువర్ ఆర్డర్. అండ్ డైరెక్ట్గా కలవాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది, వచ్చి కన్సల్ట్ అయ్యినా తీసుకెళ్ళొచ్చు. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.